వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. అదేంటంటే నేను ఫోన్ చూసుకుంటున్నాను అనమాట. ఫోన్ చూసుకుంటుంటే కళ్యాణ్ ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పాడో ఇది రంగులద్దుకున్న సాంగ్ అది నాకు నోటిఫికేషన్లోకి వచ్చింది. హోమ్ పేజ్లో కనిపించింది. చెప్పాడు కదా అని చెప్పేసి ఒకసారి ఆ సాంగ్ చూశాను అనమాట. ఆ సాంగ్ చూశాను. ఆ సాంగ్ కింద కామెంట్లు చూద్దామని కామెంట్లు ఓపెన్ చేశాను. దాదాపు రీసెంట్ కామెంట్స్లో 90% కామెంట్స్, రీసెంట్గా వచ్చిన కామెంట్స్లో 100% కామెంట్స్ ఆఫ్టర్ కళ్యాణ్ పడాల ఇంటర్వ్యూ అని చెప్పేసి పెట్టారనమాట. నాకేమనిపించిందంటే ఇందుకు గదు కళ్యాణ్ని ట్రెండ్ సెటర్ అనేది, ఇందుకు గదు కళ్యాణ్ని టార్చ్ బ్యారర్ అనేది నాకు అనిపించింది అనమాట. కళ్యాణ్ని మనం టార్చ్ బ్యారర్ అని ట్రెండ్ సెంటర్ అని ఊరికే అనము, ఇది కారణం అని నాకు అనిపించింది. ఎందుకంటే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలో ఒక సాంగ్, ఒక హిట్ అయిన సాంగ్ అది రిలీజ్ అయినప్పుడు ట్రెండింగ్లో రాలా. కానీ ఒక సామాన్యుడు ఒక బిగ్ బాస్లో 3 నెలలు మనం చూసిన ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ సాంగ్ గురించి చెప్తే విపరీతంగా ట్రెండింగ్ వచ్చింది, విపరీతమైన ట్రెండింగ్లోకి వచ్చింది. సో అందుకే అంటారు అనమాట కళ్యాణ్ పడాలా ఈజ్ ఎ ట్రెండ్ సెటర్ అని. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది నిన్న అసలు కింద కామెంట్స్ చూస్తే. సో అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ ముష్టి బ్యాచ్ అని తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే, ఆ ముష్టి బ్యాచ్ ఎవరు? మన కళ్యాణ్ని తనూజాని ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్లో చూడమని చెప్పేసి చెప్పినోళ్ళు, అలాగే వాళ్ళ మీద లవ్ ఎడిట్స్ చేస్తుంటే బాగా బాధపడిపోయి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో అమ్మలు లేరా, మీ ఇంట్లో చెల్లెలు లేరా అని చెప్పేసి ఆది శంకరాచార్యుల వారి శిష్యుల్లాగా ఫీల్ అయిపోయి కొంతమంది వేదాంతం మాట్లాడారు అనమాట నాతో కింద కామెంట్స్లో. అలాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఉండకూడదని చెప్పేసి కోరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ నా దృష్టిలో ముష్టి బ్యాచ్ అంటారు. నేనైతే ఆ ముష్టి బ్యాచ్ అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అది కళ్యాణ్ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ కలర్ బ్లాక్ అని చెప్పాడు, తను ఎల్లో అని చెప్పింది. దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంతకుముందు డిస్కస్ చేశాను ఒక వీడియోలో. ఇప్పుడు దాని గురించి పవన్ సాయి గారికి తనూజ గారికి సేమ్ కలర్ అంటే ఇష్టము, ఎల్లో కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి ఒక వీడియో ఒక మాట చెప్పారనమాట. అది మాటల వరకు ఉంటుంటే బాగుండేది. ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని ఆ 2 వీడియోలు కలిపేసి మరి లవ్ సాంగ్ పెట్టి ఎడిట్ చేస్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ పవన్ సాయి గారికి 9 అంటే ఇష్టం అంటే నెంబరు, అలాగే తనూజా గారికి కూడా లక్కీ నెంబర్ 9 అంట, అది కూడా పెట్టి లవ్ సాంగ్ పెట్టి ఎడిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? మరి ఇది కరెక్ట్ కాదా? మీది తప్పు కాదా మీ దృష్టిలో? అంటే ఆల్రెడీ విడాకులు అయిపోయి సెకండ్ హ్యాండెడ్ పర్సన్ అయినా పవన్ సాయి గారితో లవ్ ఎడిట్ చేస్తే లేని నొప్పి, లేని బాధ, ఎన్నో ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ అయినటువంటి ప్రదీప్ గారితో లవ్ ఎడిట్ చేస్తే లేని బాధ, రేపు పొద్దున ఎవడో గొట్టం గారితో తీసుకొచ్చి ఎడిట్ చేసినా మీకు లేని బాధ, కళ్యాణ్ పడాలతో చేసి వచ్చిందా? లవ్ ఎడిట్ చేస్తే వచ్చిందా? కళ్యాణ్ పడాలతో లవ్ ఎడిట్స్ చేస్తే మీకు నొప్పి ఎక్కడైనా పుట్టినప్పుడు వచ్చేస్తాయా? మళ్ళీ అది పవన్ సాయి గారితో చేసింది ఎప్పటిదో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా అనకండి, చెప్పు తెగిపోద్ది. అది రీసెంట్గా ఎడిట్ చేసిన వీడియో నాది. అంటే విడాకులు అయిపోయి హ్యాండెడ్ పర్సన్ విడాకులు అయిపోయిన వ్యక్తి ఆయనతో లవ్ ఎడిట్ చేస్తే మీకు వచ్చే బాధ లేదు. దాని కింద వెళ్ళి నా కింద నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళు, ఇంకొకరి కింద నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళు దాని కిందకి వెళ్ళి పాజిటివ్ కామెంట్ పెడతారా? మీకు అంత నచ్చేసిందా వాళ్ళ పేరు? అంత నచ్చేసిందా వాళ్ళ బాండింగ్? విడాకులైన పర్సనే మీకు అంత నచ్చేశాడా? శ్రీరామచంద్రుడు లాంటి కళ్యాణ్ పడాలో మీకు నచ్చలేదా? తనతో లవ్ ఎడిట్ చేస్తే మీకు నచ్చలేదా? నాకు అర్థం కాగలుగుతాను. ఆ పర్సన్ ఎంత ప్యూర్ హార్టెడ్ పర్సన్. ఆయన నవ్వితే, కళ్యాణ్ నవ్వితే అది బ్రహ్మానందం చెప్తాడు కదా, పవన్ కళ్యాణ్ నవ్వితే పత్తి విచ్చుకున్నట్టు ఉంటుందని. సేమ్ మన కళ్యాణ్ పడాలని నవ్విన పత్తి విచ్చుకున్నట్టు అంత స్వచ్ఛంగా ఉంటుంది ఆయన నవ్వు. హార్ట్లో ఉన్నటువంటి సోల్ అంత ప్యూర్ సోల్ అంది కళ్యాణ్ది. అలాంటి పర్సన్తో లవ్ ఎడిట్ చేస్తే మీకు పురుట్టొంపులు వచ్చేస్తాయా? పవన్ సాయితో లవ్ ఎడిట్ చేసినంత మాత్రమే మీకు నొప్పి లేదా? ప్రదీప్లో లవ్ ఎడిట్ చేస్తే మీకు నొప్పి లేదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయా తనూజ గారి కల్ట్ ఫ్యాను? ఆయన ఏమన్నాడంటే మేమందరిని ఆపేసాం, మేమందరినీ కంట్రోల్ చేసాం అన్నాడు. బొంగు కంట్రోల్ చేశాడా? ఏం కంట్రోల్ చేశాడా? మీరు ఏం కంట్రోల్ చేశారు నాకు అర్థం కాగలుగుతాను. 2 రోజుల క్రితం చూశాను ఆ లవ్ ఎడిట్. మరి మీరు ఏం కంట్రోల్ చేశారు? సో పోచుకోళ్ళు కబుర్లు చెప్పొద్దు నాకు దయచేసి. ఇంకొకసారి ఎవడైనా వచ్చి
నా కిందకు వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ అక్కకి ఇలాగే చేస్తావు, మీ చెల్లికి ఇలాగే చేస్తావు అంటే చెప్పు తెగిపోద్ది ఒక్కొక్కడికి. వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాను కాబట్టి దమ్ము ఉంటే, మీరు మగాళ్ళు అయితే, మీరు ఆడవాళ్ళు అయితే, మీకు దమ్ము ఉంటే పోయి వాళ్ళ కాడ పెట్టండి కామెంట్లో. దొరికాం కదా అని చెప్పేసి అడ్డమైన నీతి సూక్తులు చెప్తారు, ఏదో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు చెప్పుచ్చుకుంటేవాడు లేక. మీ మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నానండి, మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నా, మీరు లవ్ ఎడిట్లే చేయండి. కళ్యాణ్ మీద తనుజ మీద లవ్ ఎడిట్లు చేయండి. ఫ్రెండ్షిప్ ఎడిట్లు చేశారంటే నేను అంతా చెప్తున్నా, నేను అంతా మిమ్మల్ని వెతుక్కుంటూ అంతాను. ఫ్రెండ్షిప్ ఎడిట్లు చేశారంటే మాత్రం మీరు లవ్ ఎడిట్లే చేయండి. ఎవడైనా వచ్చి మాట్లాడితే, ఎవడైనా వచ్చి కింద కామెంట్ పెడితే డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ దిలీప్ చెప్పాడని చెప్పండి, నాతో వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎవడైనా సరే, ఎంత పోటు మొగాడైనా సరే, ఎంత కల్ట్ ఫ్యాన్ అయినా సరే, నాతో వచ్చి మాట్లాడమని చెప్పండి, నా జోలికి రమ్మని చెప్పండి, నాకు డిఎం చేయమని చెప్పండి. మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు చేయండి లవ్ ఎడిట్స్. ఎవడేం చేస్తాడో నేను చూస్తా, ఎవడేం చేస్తాడో నేను చూస్తా, ఓకేనా? వీళ్ళందరితో లవ్ ఎడిట్లు చేస్తే లేని ప్రాబ్లం కళ్యాణ్తో చేస్తూ వస్తుందంటే దాని అర్థం ఏంటి? కళ్యాణ్ మీద అసూయే కదా, కళ్యాణ్ మీద కుళ్ళు కాదా? మనకంటే మంచి జీవితం దక్కుతుంది, మనలో నుంచి వచ్చినోడు ఒక సెలబ్రిటీతో కొలాబ్ అవుతున్నాడని ఒక కక్ష కాదా? తనతో ఎక్కడ కలిసిపోతాడని ఒక కక్ష కాదా? తన జీవితం ఎంత బాగుపడిపోతుందో అని చెప్పేసి, తన జీవితం తను సక్సెస్ అయిపోతాడేమో అని చెప్పేసి ఒక కక్ష, ఒక కడుపు మంట కదా దీనికి కారణం, దీనన్నిటికి కారణం. చెప్పండి, మీకు అనిపిస్తుంది కదా కడుపు మంటని? మళ్ళీ నేనేదో మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నానంట, నేనేదో మిమ్మల్ని అదేదో ఒక రకమైన మోసం చేస్తున్నానంట, వ్యూస్ కోసం చేస్తున్నానంట, రకరకాలుగా కూస్తున్నాను అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, నన్ను మోసగాడన్నారు, నన్ను పిచ్చోడన్నారు, నన్ను మూర్ఖుడు అన్నారు, నన్ను రకరకాలుగా మాట్లాడారు అనమాట. మూర్ఖుడు అనేది నేను ఒప్పుకుంటాను, కళ్యాణ్ తనుజ విషయంలో నేను మూర్ఖుడినే. కానీ మిగతా మాటలన్నీ నన్ను అన్న మాటలే కదా. పిచ్చోడు అంటారు కొంతమంది, నన్ను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అంటారు, వీస్ కోసం చేస్తున్నాను అంటారు, మీ అమ్మ మీ చెల్లెలి గురించి ఇలాగే చేస్తావా అంటారు. ఎన్ని ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, పురుగులు పట్టి చేస్తామంటారు. దాని గురించి ఇంకో వీడియో చేస్తానులేండి. నన్ను పురుగులు పట్టి మన మ్యూచువల్ ఫ్యాన్స్ పురుగులు పట్టి చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్పారనమాట. దాని గురించి ఒక వీడియో చేస్తాను, మళ్ళీ దాని గురించి మాట్లాడతాను. దీని గురించి ఇప్పుడు వద్దు మరి దాని గురించి. సో ఇదన్నమాట. పవన్ సాయి గారితో చేస్తే లేని ప్రాబ్లము కళ్యాణ్తో చేస్తే వస్తుందంటే మీకు అర్థం కావాలి ఎందుకు వాళ్ళంతా మండిపోతున్నారో, కడుపు మంటతో మండిపోతున్నారో. సో మనకైతే ఏ ప్రాబ్లం లేదు. మన తనూజ కూడా మన మ్యూచువల్ ఫ్యాన్స్ లవ్ ఎడిట్కి లైక్ కొట్టింది. సో కాబట్టి మీరు ఏ ఇబ్బంది పడొద్దు, ఏ బాధ పడొద్దు, లవ్ ఎడిట్స్ని ధైర్యంగా చేసుకోండి. ఎవడైనా వచ్చి ఆపమని చెప్తే, నెగిటివ్ కామెంట్ పెట్టమని చెప్తే డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ దిలీప్ మీకు చెప్పాడని చెప్పండి, నాతో వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎవడొస్తాడో నేను చూస్తాను, కడిగి అవతల పడేస్తాను ఒక్కొక్క నా కొడుకుని, రమ్మని చెప్పండి, ఓకేనా? బాయ్.